నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు పృథ్వీ అని ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటీవల జరుగుతున్న తెలంగాణ తల్లి విగ్రహం మీద జరుగుతున్న ఇష్యూ గురించి కావచ్చు, ప్రజెంట్ తెలంగాణలో పాలిటిక్స్ విషయాలు కావచ్చు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ అన్న. విషయం అంటే ప్రధానంగా ఈ తెలంగాణ తల్లి విషయానికి సంబంధించి మీరేం చెప్పదలుచుకున్నారు? మీరు చూసే ఉంటారు, చాలా వీడియోలు మీరు మాట్లాడారు. ఇప్పుడు జరుగుతున్న ఇష్యూకి సంబంధించి కొంతమంది ఏమంటారంటే ఈ తల్లి బాగుందని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది పాత ఇదే మాట్లాడుతున్నారు, కొంతమంది తల్లిని మార్చడం ఏందనే కొంతమంది ఇది కూడా అనుమానం కూడా ఉంది చాలా మంది. అంటే తల్లిని ఎవరైనా మారుస్తారా అనే కంటెంట్ మీరేం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే తెలంగాణ సంస్కృతి అనేది ఎక్కడో దగ్గర ప్రతిబింబించేటట్టుగా ఉండాలనేది నాకు వ్యక్తిగత అభిప్రాయం. సో ఆఫ్ లైట్ ఏమైపోయింది, తెలుగు తల్లి స్టాచ్యూ ఉన్న తర్వాత యాక్చువల్ గా ఈ తెలంగాణ తల్లిని తెలుగు తల్లి కాదు అని అనుకుని ఉద్యమం టైంలో సీరియస్ గా జరిగేటప్పుడు జరిగినటువంటి చర్చల భాగంగా ఒక రూపం తీసుకొచ్చి పెట్టిండ్రు. సరే, అప్పుడు చాలా మంది యాక్సెప్ట్ చేసిరు. అందరు ఇలా కాదన్నటోళ్ళు కూడా చాలా మంది యాక్సెప్ట్ చేసిరు. ఇలా మంత్రి మండలిలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్నోళ్ళు, ఎంపీలో ఉన్నోళ్ళు ఏ రోజు కూడా మరి ఇప్పుడు అంటే మొన్నటిదానికి ఉన్నటువంటిది కొత్త రూపం కాకుండా ఉన్నటువంటి దాన్ని అందరూ యాక్సెప్ట్ చేసిరు. ఎవరు కూడా మాట్లాడలేదు. ఒకరిద్దరు ఎలక్షన్స్ కు ముందు మాట్లాడవచ్చు కాంగ్రెస్ పార్టీ నుంచి, కానీ అందరూ యాక్సెప్ట్ చేసిరు. అందరు ఇప్పుడు ప్రతి ఊర్లో ఎక్కడికి పోయినా, చెరువు కట్టలకు ఎక్కడ పోయినా కానీ తెలంగాణ విగ్రహం అంటే తల్లి విగ్రహం అనుకుందామా, లేకపోతే సంథింగ్ ఓ విగ్రహం అయితే పెట్టిన కాడ చెరువుల కాడ బతుకమ్మ మాత్రం చేతిలో ఉన్నది. జనరల్ గా తెలంగాణలో ప్రతి ఇంట్లో జరుపుకునేది ఏంటంటే బోనము బతుకమ్మ అనేది ప్రతి ఆల్మోస్ట్ మెజారిటీ ఇళ్లలో ఉంటది. సో ఆఫ్ లేట్ ఏమైందంటే ఈ మూమెంట్ జరుగుతున్న క్రమంలో మొత్తం ఎక్కడి నుంచైనా ఈవెన్ నువ్వు పల్లెల దగ్గర ఎక్కడ మీటింగ్స్ పెట్టినా, ధూమ్ధాములు పెట్టినా బతుకమ్మలు బోనం అనేది పెడుతుండే. ఇంట్లోకి వెళ్ళి బతుకమ్మలు తీసుకొచ్చి అదొక ఆనవాయితీగా వస్తూ వచ్చింది. అక్కడనే కాదు, నువ్వు ఎక్కడ పట్టణాలలో మీటింగ్ పెట్టినా గానీ, ఏ ఎంప్లాయీస్ మీటింగ్స్ జరిగినా గానీ, క్యాంపస్ లో స్టూడెంట్స్ మీటింగ్ జరిగినా గానీ బతుకమ్మ అనేది ఆడ ఒకటి ఉంటుండే. అమరుల స్తూపం ఒకటి, బతుకమ్మ ఒకటి అనేది రెండు. ఈవెన్ ఢిల్లీలో పోతే కూడా ఢిల్లీలో కూడా బోనాలు బతుకమ్మలు పెట్టే చేసారు. అంటే తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేది లేక బతుకమ్మ బోనం అనేది ఉంటుండే. సో అది ఏంటంటే అలవాటు అయిపోయింది ఇప్పుడు జనానికి కూడా. బతుకమ్మ లేని తెలంగాణ తల్లిని ఊహించుడేంది అనే కాడికి వచ్చింది. సో దానికి ఏంటంటే ఇప్పుడు ఈ విగ్రహాల పంచాయతీ నా వ్యక్తిగత అభిప్రాయం అయితే బతుకమ్మ అనేది అట్లీస్ట్ ఉంటే బాగుంటుండే అనేది. ఖాళీ చెయ్యి ఇట్లా పెట్టే వరకు చాలా మందికి క్రిటిసిజం ఏమైందంటే అభయం ఏముంది, కాంగ్రెస్ చేతి గుర్తు అనే లెక్కలనే చాలా మందికి పోతున్నది. అవసరం లేకుంటుండే కదా, అంత కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం ఏం లేదు. సో దాన్ని అక్కడనే ఓ చేతిలో బతుకమ్మ పెట్టి ఇంకేదైనా పెట్టేదండి. ఇప్పుడు చేతిలో డిఫరెంట్ మక్కలు కావచ్చు ఇవన్నీ పెడితే దక్కన్ పీఠభూమిలో చాలా దగ్గర మిగతా ప్రాంతాలలో కూడా ఉన్నది కదా అని క్రిటిజం. నా వ్యక్తిగతంగా అయితే ఒకటి బతుకమ్మ అనేది జనంలో పాటు రిజిస్టర్ అయిపోయింది కాబట్టి ఇక్కడ సాహిత్యాలు కూడా అట్లే పుట్టినాయి. పోషమ్మ, మైసమ్మ, గ్రామ పోలేరమ్మ అంటే ఈ దేవతలను తలుసుకుంటూ రాసినటువంటిది. పోషమ్మ, మైసమ్మ, గ్రామ పోలేరమ్మ, వానొస్తే గంగమ్మ, వనములో సారమ్మ, సిబ్బిపూల నడుమ గౌరమ్మరా, ఆడబిడ్డల జాడ బతుకమ్మరా బతుకమ్మరా. సో ఇట్లా ఈ సాహిత్యాలు బతుకమ్మ చుట్టూ మూమెంట్, ఆ సంస్కృతి సాంప్రదాయాల చుట్టూ తిరిగింది కాబట్టి బతుకమ్మ అనేది ఒకటి ఉంటే బాగుంటుండే అని. ఇక్కడ ఏమైపోయిందంటే సంక్రాంతికి నీకు హైదరాబాద్ లో మొత్తం ఆల్మోస్ట్ నీకు ఒక 30 to 40% హైదరాబాద్ ఖాళీ అయినట్టు అయిపోతుంది ఇక్కడ. సో అదేంది, సంక్రాంతి అనేది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి పండుగ కాబట్టి ఇక్కడ స్పెషల్ గా అది మీ పండుగ పోయి అప్పుడు పాలకులు కూడా సమైక్యాంధ్రలో ఉన్నప్పుడు సంక్రాంతిని ఎక్కువ ప్రొజెక్ట్ చేసే సిచ్యువేషన్ ఉంటుండే. సో ఎప్పుడైతే తెలంగాణ మూవ్మెంట్ మళ్ళీ 90s నుంచి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు జనం అందరూ ఎక్కువ బతుకమ్మ కనెక్టెడ్ అట్లా సెంటిమెంటల్ గా బతుకమ్మ సైడ్ వచ్చి. సో బతుకమ్మ అనేది ఉండాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. కూడా చాలా మంది లోపల కూడా జనం లోపల అది అనవసరమైన కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం ఏమున్నది. ఒక కాంగ్రెస్ నాయకుడు ఇందాక ఒక వీడియో చూసా, కాంగ్రెస్ నాయకుడు ఒక అతను మాట్లాడుతూ 70% తెలంగాణలో అసలు బతుకమ్మే జరుపుకోరు, అంటే ఈ బతుకమ్మ ఎందుకు పెట్టలేదు, ఈ ఒక్కదానికి ఎందుకు మీరు ఆగిపోయారు అనే దాని మీద అడిగితే ఆయన చెప్తా ఉన్నాడు, అసలు 70% అసలు తెలంగాణలో బతుకమ్మ జరుపుకోరు, అసలు బతుకమ్మ అనేది తెలంగాణకి సంబంధించిన ఇష్యూ కాదు అది. సో అది ధనవంతులు చేసుకునే బతుకమ్మ, అసలు అందుకే దాన్ని పెట్టలేదు. మేము ఒక ఏమంటారు దాన్ని కామన్ మ్యాన్ కి తగ్గట్టుగా ఒక బతుకమ్మని ఒక తెలంగాణ తల్లిని మేము సృష్టించాలనుకున్నాం, అందుకే మేము బతుకమ్మ తీసేసాం అంటున్నారు. అంటే బేసిక్ మీరు చెప్పండి, అంటే బతుకమ్మ అనేది 70% చేసుకోరు తెలంగాణలో, అండ్ ధనవంతులకి మాత్రమే అది బతుకమ్మ. అంటే ఎవరో మాట్లాడిన నేపథ్యం ఏదో నాకు తెలియదు. చాలా మంది రాజకీయ నాయకులు వాళ్ళకి ఎటు దోస్తట్టు మాట్లాడతారు భయ్. ఇప్పుడు మొన్నటిదాకా ఒక పెద్ద మనిషి ఉండి సోనియా గాంధీని బలిదేవత అన్నాడు ఒక పార్టీ ఉన్నప్పుడు.
అంటే పార్టీకి వెళ్ళి బయట రాగానే వాళ్ళ దేవత అవుతారు. అంటే వీళ్ళు రాజకీయ నాయకులు ఎప్పటికప్పుడు వాళ్ళ స్టాండ్స్ చేంజ్ చేస్తుంటారు. రాత్రి ఇవాళ కేసీఆర్ అంటేనే వాళ్ళంటే ఏదైనా పొలిటికల్ పార్టీ ఉంటే ఆ పొలిటికల్ పార్టీ ఉన్న రోజు దేవుని లెక్క కనబడతారు. ఒక్కసారి షిఫ్ట్ వేరే పార్టీలకు షిఫ్ట్ గానే ఇంత లంగా నేను చూడలే భయ్, అదే మన జీవితంలో ఇంత పెద్ద రాజకీయాలు చేసిన ఇటువంటి లంగం చూడలే అంటాడు. మళ్ళీ 4 రోజులు అటువంటి మళ్ళీ ఇటు వచ్చినప్పుడు నేను అనుకున్నా కానీ ఈయన పెద్ద దేవుడు నా సొంత ఇంటికి వచ్చినట్టున్నదని. రాజకీయ నాయకులు నోటికి ఎంతొస్తంత ఏ టైంలో పడితే ఆ టైంలో మాట్లాడేటువంటి అలవాటు స్వభావాలు స్పెషల్ గా మన దగ్గర ఇప్పుడు తెలంగాణలో ఈవెన్ మన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా అట్లనే ఉండే. పాలిటిషియన్స్ ఎప్పుడు అట్లా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు నేను అన్న దాంట్లో ఏ మీటింగ్ అయినా, ఏ ఉద్యమ మీటింగ్ అయినా, అది జేఏసీలు పెట్టిన మీటింగ్ కావచ్చు, ఉద్యోగ సంఘాలు పెట్టిన మీటింగ్ కావచ్చు, విద్యార్థులు పెట్టిన మీటింగ్ కావచ్చు, రాజకీయ నాయకులు పెట్టినటువంటి మీటింగ్లు కావచ్చు, ఈవెన్ సోనియా గాంధీ వచ్చినటువంటి మీటింగ్లకు కావచ్చు, సుష్మా స్వరాజ్లు వచ్చినటువంటి మీటింగ్లకు కావచ్చు, లేకపోతే బీఎస్పీ అధినేత మాయావతి వచ్చినటువంటి మీటింగ్లు, ఏ మీటింగ్లన్నా బతుకమ్మ లేకుండా ఎక్కడన్నా మీరు మీటింగ్లు కండక్ట్ చేసినా నాకు ఒక 10 మీటింగ్లు చూపిండ్రి. దేనికంటే దానికుంటాం. నీ చెప్పిన ఆయన ఎవరు, ఆ పెద్ద మనిషి ఎవరో నాకు తెలియదు కానీ ఈ ఆర్డర్ ఇది ఒక కొత్త పంచాయతీ తీసుకొచ్చి మరి ఆయన పాపం ఆయనకు తెలిసి మాట్లాడుతుందా, తెలియక మాట్లాడుతుందా, లేకపోతే మన బయటికి వెళ్ళి ఒకటేసారి హెలికాప్టర్ రాజకీయాలు చేసుకుంటూ వచ్చింది. అంటే ఈ పాలిటిషియన్స్ వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళకు అనుగుణంగా ఎప్పుడు పడినప్పుడు ఎట్లా పడితే అట్లా మాట్లాడేటువంటి మనస్తత్వం ఉంటది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇంకోటి ఇప్పుడు చేతిలో పెట్టుకున్న అంటే మరి దాదాపు నీకు 50% ఇలా అగ్రికల్చర్ చేసిన లేనేలేదు. అసలు తెలంగాణ ల్యాండ్ లెస్ ఉన్నోళ్ళే దాదాపు 69% శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ చెప్తా ఉన్నది. ఆయన దాన్ని కౌంటర్ చేయాలంటే నేను చెప్తున్నా. మరి ఆయన రిపోర్ట్ చూసిండో లేదో నాకు ఎరకలే కానీ. సో అట్లా అంటే మరి అవి ఎందుకు పెట్టాలని అట్లా కాదు భయ్. ఇప్పుడు ఒక బిలీఫ్ ప్రతి ఊర్లో, ప్రతి ఇంట్లో, ప్రతి జాగలో, ఏ ఊర్లో బతుకమ్మ లేని ఊర్లు ఏమున్నాయో నాకు తెలియదు. మరి ఆ పెద్ద మనిషి ఎవరో చెప్పింది మాత్రం అది యాక్చువల్ గా ఆ లైన్ తీసుకునే రాంగ్ లైన్ అని చెప్పడం ఏంటంటే వాళ్ళు ఎట్లాగో పెట్టినాం కాబట్టి సమర్థించుకుంటేందుకు చేసే ప్రయత్నం. వాళ్ళు పెద్ద ప్రాపర్ గా అంతకు ముందు హోంవర్క్ చేసిందనైతే నేను అనుకుంటలేను. మరి ఆయన అట్లా మాట్లాడితే రేపు పొద్దుగాల ఆ బతుకమ్మ ఇళ్లలో కొలువుండి దండం పెట్టాలి అందరూ మరి ఆయనకి పొద్దుగాల ఓట్లేస్తారో నాకు ఎరకలే కానీ జనం లోపల మాత్రం రిజిస్టర్ అవుతుంది. అట్లీస్ట్ తప్పులుంటే సరిదిద్దుకోవాలి కానీ ఇటువంటి ఇప్పుడు ఏమైపోయిందంటే ఎవరి రాజకీయాలకు అనుగుణంగా వాళ్ళు ఈ ప్రతిమలను వాళ్ళకు అనుగుణంగా మలుచుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. నేను అనేది ఏంటంటే బతుకులు మార్చండి, జనాల బతుకులు పచ్చగా చేయండి. పచ్చని మాగాణాలతో పసిడి సిరులు వండాలంటే పసిడి సిరులు అనేటి కుటుంబాలలో వచ్చేటట్టుగా చూసుకోండి. సిరు వెలుగులు విరజిమ్మే సింగరేని బంగారం అనువున ఖనిజాలే నీతనువుకు సింగారం సహజమైన వన సంపద సక్కనైన పువ్వుల పద. సిరులు బండే సారం ఉన్న మాగాని ఈ సిరులు బండే సారం ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ బొగ్గు, ఇనుము ఇవన్నీ ఉన్నాయో వీటన్నిటిని సమగ్రంగా ఉపయోగించుకొని 50 మంది తెలంగాణ ప్రజల లోపల సుఖశాంతులు తీసుకొచ్చేటట్టుగా మీరు పాలన చేస్తేనేమో మంచిగా ఉంటది. ఓపెన్ కాస్ట్లు చేసి బొందలగడ్డ చేస్తున్నారు. అలా ఉన్న నౌకర్లు పీక్ పడేసారు. కాంట్రాక్టుల చేతులలో మొత్తం ఉన్నాయి. ఇనుపరాతి గుట్టలు పోతున్నాయి. గుట్టలు మొత్తం ఎక్కడిదక్కడ మొత్తం కొట్టేసి సర్వనాశనం చేస్తున్నారు తెలంగాణ మొత్తం. సో ఇటువంటి కాకుండా అడవిని నాశనం చేస్తున్నారు. దామగుండం అటువంటిది ఒక అద్భుతమైన ప్లేస్ లో అక్కడ నీకు మెడిసినల్లీ రిచ్ ఉన్నటువంటి ప్లాంట్స్ అటువంటి జాగాలలో 2 నదులు పుట్టేటువంటి ఈసా నది, కాగ్నా నది పుట్టేటువంటి ప్రాంతంలో మీరు తీసుకొచ్చి ఒక రాడార్ కేంద్రం పెడతారు.